మిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు నామబోధేంద్ర సరస్వతి స్వామివారు రచించిన శ్రీరామ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో 12వ శ్లోకాన్ని గానం చేద్దాం. రామం శ్యామాభిరామం రవి శశినయనం కోటి సూర్య ప్రకాశం దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖ శరధిం చారుకోదండహస్తం కాలం కాలాగ్నిరుద్రం రిపుకులదహనం విఘ్న విచ్ఛేదదక్షం భీమం భీమాట్టహాసం సకల భయహరం రామచంద్రం భజేహం. రామం శ్యామాభిరామం రవి శశినయనం కోటి సూర్య ప్రకాశం దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖ శరధిం చారుకోదండహస్తం కాలం కాలాగ్నిరుద్రం రిపుకులదహనం విఘ్న విచ్ఛేదదక్షం భీమం భీమాట్టహాసం సకల భయకరం రామచంద్రం భజేహం. రాముడి పేరు చెబితేనే భక్తులకు ఒళ్ళు పులకరిస్తుంది కదా. శరచాపోజ్వలహస్తు శత్రుకుల నిస్తారున్ సహస్రంసు కోటిరమాభ్రాజితు వార్ధి శోషణుని కోటిరాజ్యు చంద్రార్కభాస్వర దక్షిణ అక్షిద్వయున్ విఘ్న సంహరు ఘనశ్యామాంగు భీమట్టహాసరసోద్దీపుతు సాధ్వసాపహు రఘుస్వామిన్ భజింతున్మదిన్. ఇది తెలుగు చేత. తాత్పర్యం ఇలా ఉంది. నల్లని వాడును మనోహరుడును సూర్యచంద్రుడు నేత్రములుగా కలవాడును కోట్ల కొలది సూర్యుల వెలుగు వంటి వెలుగు గలవాడును దివ్యమూర్తియు దివ్యాస్త్రములు హస్తమున కలవాడును సముద్రుని బాణాగ్రమునకు తెచ్చినవాడును చక్కని విల్లును ధరించిన వాడును కాలస్వరూపుడును కాలాగ్ని రుద్రస్వరూపుడును శత్రువంశములను వంశముల దహించువాడును అనగా వెదురు. వంశములంటే వెదురు. భక్తుల విఘ్నములను ఛేదింప నెరిగిన వాడును శత్రు వంశముల దహించువాడును శత్రు భయంకరుడును భయమును కలిగించు అట్టహాసము చేయువాడును ఎల్ల భయములను హరించువాడును అయిన రామచంద్రమూర్తి పాదపద్మములకు నమస్కరించుచున్నాను, సేవించుచున్నాను అంటున్నాడు నామబోధేంద్ర సరస్వతి స్వామి. స్వస్తి.